ఓ శుభదినానా? వద్దు బాబాయ్, తీయకు. తీయడం లేదబ్బాయి, తీసుకుంటున్నాను. క్లాస్ తీసుకుంటున్నాను. ఓ అమావాస్య రోజున శనివారం ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం విపత్తారలు ఓ దుర్ముహూర్తంలో నా అరుణ ఏనుగు వెనక్కాయని మింగేసిన టైపులో నా గుండెకాయని మింగేసింది. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా, యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. రావయ్య, నిన్నే. ఎందుకండి? రా, సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావు ఈ అమ్మాయిని? నేనేం చేశానండి, నా మానా నేను సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా, ఇదేంటండి కొడుతున్నారు ఏమిటండి మరి? నువ్వు అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రిక్షాలు ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటా సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా, ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మ పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేంటండి? అది పిచ్చికోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకు పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోరును ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగుండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణా. అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో కూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసి, మాటలు కలిసి, చేతులు కలిసి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం. 6 రోజుల్లో భూదేవతలు పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు. వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడిలా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరే పోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే ఇదివరకు చూసి వచ్చి ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? పశు సంతతి పేరుగా ఆపో. ఏమిటా ఏడుపు? పైన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణ మొహం చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వద్దు కానీ వెళ్ళండి. అమ్మా కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం.